హాయ్ నమస్తే వెల్కమ్ టు గౌతమి ఫుడ్స్. వినాయకుడికి ఎంతో ఇష్టమైన నూక కుడుములు నైవేద్యం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. వినాయక చవితికి ఎంతో త్వరగా చేయాలనుకునే ప్రసాదాల్లో ఈ కుడుములు కూడా ఒకటి. మరి ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ మీద గిన్నె పెట్టి ఆ గిన్నెలో 2.5 గ్లాసుల నీళ్లు వేసుకోండి. ఇందులో నానబెట్టి ఉంచుకున్న శనగపప్పు 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. కాసేపు ఈ వాటర్ మరిగేంత వరకు ఉంచండి. ఇలా వాటర్ మరుగుతుండగా మనం దీంట్లో జీలకర్ర వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని తగినంత ఉప్పు వేసుకోండి. కొందరైతే ఇందులో పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటారు, మేమైతే వేయలేదు. దీంట్లో 2.5 గ్లాసుల నీళ్ళైతే 1 గ్లాసు బియ్యం రవ్వ వేసుకోవాలి. రవ్వ వేస్తుండగా కంటిన్యూస్గా మనం గరిటెతో తిప్పుతూ ఉండాలి. నూక కొంచెం వాటర్లో ఉడికి దగ్గర పడుతుంది. అంతవరకు స్టవ్ మీద మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధమైన కన్సిస్టెన్సీకి చేరినాక ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో నీళ్లు వేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఉంచిన గిన్నెని ప్రెషర్ కుక్కర్లో దించుకోవాలి. మూత పెట్టుకోండి. మూత పెట్టుకుని హై ఫ్లేమ్లోనే మీరు ఈ పైన ఆవిరి వచ్చే వరకు ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లోంచి సిమ్లోకి ఆవిరి వచ్చాక మార్చేసుకుని ఒక 10 నిమిషాల తర్వాత స్టవ్ని టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే కుడుములు ఉండలుగా చేసి ఆవిరిలో పెడతారు. ఇక్కడైతే మనం తేలికైన పద్ధతిలో నూక కుడుములు తయారు చేసుకుంటున్నాం. ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం పొడి పొడిగా అయ్యేలా గరిటెతో కలుపుకుని ఉండల్లా చేసుకోవాలి. ఇది మనం సపరేట్గా ఆవిరిలో పెట్టాల్సిన అవసరం లేదు. వేడిగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు మనం చేతిని వాటర్తో తడుపుకుని ఉండలుగా చేసుకోవచ్చు. నూక కుడుములు ఈ పద్ధతిలో తయారు చేసినట్టయితే చాలా తక్కువ సమయం పడుతుంది కాబట్టి మనం పూజకి ఏర్పాట్లు త్వరగా చేసేసుకోవచ్చు. చూడండి, మనం ఆవిరిలో పెట్టాల్సిన అవసరం లేకుండానే కుడుములు అయితే రెడీ అయిపోయాయి. మధ్య మధ్యలో చేతికి తడి అంటించుకొని మనం ఈ కుడుముల్ని తయారు చేసుకోవచ్చు. మరి మీరు వినాయక చవితికి వినాయకుడి నైవేద్యంగా కుడుములు త్వరగా చేయాలి అనుకుంటే ఈ వీడియో చూసి చేసేయండి. మరియు మీ అభిప్రాయాన్ని మాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ కుడుములు చాలా రుచిగా ఉంటాయి. అలాగే మనం విరిపిన వెంటనే పువ్వులా విచ్చుకున్నట్టు ఉంటుంది. చాలా రుచిగా వస్తే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.